ఇప్పుడు 'ఎక్కో' మూవీ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మూవీ చూడని వాళ్ళు స్కిప్ చేయండి. బట్ చూడండి, చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఈ క్లైమాక్స్ ఎవరికి అర్థం కాదు యాక్చువల్లీ. దాంట్లో ఉన్న సీక్రెట్ ఉండదు. దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నా ఇప్పుడు. సో కురియొచ్చన్ బతికున్నాడా లేదా అని ఒక డౌట్ ఉంటది. ఇంకా మాలతి లాస్ట్ లో బైనాకిల్ తో అలా కొండ వైపు చూస్తుంటది కదా, అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే అసలు మాలతి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ని ఆమెను ట్రాప్ చేయడానికి మోసం చేసిందని తెలుసుకొని ఆమెని ఆ డాగ్స్ తోని బంధించి జైల్లో ఉన్నట్టు ఆయన చేస్తారనమాట. మూవీ మొత్తం మనం ఏమనుకుంటాం, కురియొచ్చన్ ది మోస్ట్ వాంటెడ్ అనుకుంటాం, కానీ కాదు, మాలతి ది ఓనర్ ఆఫ్ దట్ మూవీ. సో కన్ఫ్యూజన్ వచ్చి మాలతి అన్నమాట, లేడీ టైగర్ అంతే. ఏంటంటే మాలతి ఆ డాగ్స్ తోని కురియొచ్చన్ కి బిక్చన్ లో ఫుడ్ డాగ్స్ అని పెట్టిస్తారంట. అది ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే తను ఉంటాడు కదా పీయూష్, ఫైటింగ్ వెళ్ళినప్పుడు బాంబూస్ లో ఒక ఫుడ్ ఉంటది, డాగ్ పట్టుకుంటది. అందులోనే డాగ్స్ అనేవి ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లి ఇస్తుంది అనమాట. అదంతా ఎవరి కంట్రోల్ ఉంటది, మాలతి కంట్రోల్ ఉంటది అనమాట. కానీ మనకి మూవీ మొత్తం ఏమనుకుంటాం, కురియొచ్చన్ అమ్మాయి అని కరెక్ట్ అనుకుంటాం. అదే అనమాట. సో లాస్ట్ లో రిస్ట్రిక్షన్స్ అండ్ ప్రొటెక్షన్, డాగ్స్ అన్ని ఎవరికి లాయల్ ఉంటాయంటే మాలతికి. ఇదే క్లైమాక్స్.